మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పాడి పశువులలో అధిక పాల దిగుబడికి మనం దానా వాడతాం. అసలు దానా అంటే ఏమిటి, అసలు అందులో ఏముంటుంది, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా ఇచ్చినట్టయితే మనము శక్తి మేర పాలు ఆ పాడి పశువు నుంచి తీసుకోవచ్చు అనేది ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే మన పాడి పశువులకి పాల దిగుబడి కొరకై సాధారణంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి అనేది ఇస్తుంటాము. పల్లెటూర్లలో నాటు పశువులు అయితే బయట మేసి వచ్చి అవి వాటికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేర పాలిస్తాయి. వాటి కెపాసిటీ చాలా చిన్నది కాబట్టి పూటకి 2 లీటర్ల 2.5 లీటర్లు రోజుకు ఒక 5 లీటర్ల వరకు ఏ రకమైన దానా లేకుండా పాలు ఇస్తాయి. ఎప్పుడైతే మనం వ్యాపారాత్మకమైన డైరీలోకి వచ్చి గేదెలలో 10 లీటర్లు 15 లీటర్లు ఇచ్చే పశువులను మెయింటైన్ చేస్తున్నాము, అలాగే ఆవులలో 20 నుంచి 25 లీటర్లు ఇచ్చే ఆవులను కూడా మనము మెయింటైన్ చేస్తున్నాము. అటువంటి వాటికి మనం ఇచ్చే పచ్చిగడ్డి ఎండుగడ్డితో అన్ని పాలు తీయడం సాధ్యం కాదు. కాబట్టి పోషకాలన్నీ కూడా మనము బయట నుండి ఇవ్వాలనేది పాయింట్. మరి ఆ పోషకాలన్నీ దేని రూపంలో ఇవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది, పచ్చిగడ్డి రూపంలో ఇవ్వచ్చా ఎండుగడ్డి రూపంలో ఇవ్వచ్చా అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి అనేది ఒక లిమిట్ ఉంది. సో ఎండుగడ్డి మనము 8 నుంచి 10 కిలోలు ఒక రోజుకి, పచ్చిగడ్డి 30 కేజీలు ఒక రోజు కన్నా ఎక్కువ మనము ఇవ్వలేము. ఎందుకంటే దాని కడుపులో పట్టేది అంతే, అంతకన్నా ఎక్కువ అవి తినలేవు. తిన్నా పోషకాలు మాత్రం లిమిటెడ్గానే అందుతాయి. కాబట్టి మనము తక్కువ పరిణామం ఉన్న ఏదైనా ఒక పదార్థం రూపంలో ఇవ్వాలి కాబట్టి దాన్నే మనము దానాగా పిలుచుకుంటాము. మరి దానాలో ఏముండాలి అని చూసినట్టయితే ఈ దానాలో మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఖనిజాలంటే మినరల్స్ కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అవన్నీ తక్కువ ఫైబర్ ఉండి కాన్సన్ట్రేటెడ్ అంటే సమీకృతంగా ఉన్నదాన్ని మనము దానాగా చెప్పుకుంటున్నాము. మరి ఎంత దానా, ఆ దానాలో ఏముండాలి అనే పాయింట్కి వచ్చినట్టయితే మనకు పాల గురించి తెలియాలి. అసలు పాలల్లో ఏమేమి బయటకు వస్తున్నాయో తెలిసినప్పుడు దానాలో మనము ఏమేమి ఇవ్వాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఉదాహరణకి 1 లీటర్ పాలు తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే, ఆ ఒక సాధారణంగా ఎగ్జాంపుల్గా నేను ఆవు పాలు చెప్తాను. ఫ్యాట్ 4% ఉంటుంది, ఎస్ఎన్ఎఫ్ 9% ఉంటుంది. ఫ్యాట్ 4%, ఎస్ఎన్ఎఫ్ 9% అంటే ఎంత అయింది, 2 కలిసి 9 + 4 13 అయింది. అంటే 100లో 13% లేదా 13% వంగ 87% వాటర్ మాత్రమే, నీళ్ళే ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యాట్ 4% ఫ్యాటే. ఎస్ఎన్ఎఫ్లు ఏముంటాయని మనం ఒకసారి చూసుకున్నట్టయితే అంటే ఈ పిండి పదార్థాలు లాక్టోజ్ రూపంలో ఉంటాయి, 5% ఉంటుంది. అలాగే మీకు ప్రోటీన్స్ 3% ఉంటుంది అండ్ మినరల్స్ 1% ఉంటుంది. అంటే ఈ రకంగా ఉన్న వాటిని మనము ఇన్ని శరీరము ఒక పాడి పశువు శరీరం నుండి బయటకు వెళ్తున్నాయి కాబట్టి అంతకు కొంత ఎక్కువనే మనము తిండి రూపంలో ఇవ్వాలి. ఆ తిండి రూపంలో పచ్చిగడ్డి ఎండుగడ్డి పోను మనం ఇవ్వాల్సింది దానా ద్వారా అనేది ఇక్కడ పాయింట్. అయితే మరి పచ్చిగడ్డి ఎండుగడ్డితో ఏ పోషకాలు వస్తాయి కదా, ఆ పోషకాలతో ఎంతవరకు మనం పాలు తీసుకోవచ్చు అని ఒకసారి చూసినట్టయితే వాటి శరీర నిర్వహణకు పోను మనము మ్యాక్సిమంగా 5 లీటర్ల వరకు మాత్రమే ఒక రోజుకు పాలు తీయచ్చు. అంటే ఉదాహరణకు ఉదయం 2.5 లీటర్లు, సాయంత్రం 2.5 లీటర్లు మాత్రమే. మరి మిగతాది ఎలా ఇవ్వాలి, ఖచ్చితంగా మనము దానా రూపంలో ఇవ్వాలి. మరి ఈ రకంగా మనం పైన చెప్పుకున్న ఫ్యాట్ 4%, ఎస్ఎన్ఎఫ్ 9% అనేది కాంబినేషన్లో మనకు ఇవ్వాలంటే దానాను ఒక నిర్దిష్టమైన ఫార్ములా రూపంలో మనము సైంటిస్టులు అన్ని చాలా డీటెయిల్గా చాలాసార్లు చెప్పాను వీడియోలు, ఇప్పుడు అంత డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. అన్నీ సూట్ అయ్యేటట్టుగా మనకు ఒక దానా ఫార్ములాను మనం డిజైన్ చేసాము. ఏంటి, పిండి పదార్థాలంటే మొక్కజొన్న మనం 30% అనుకున్నాము, ఆయన తౌడు రైస్ బ్రాండ్ కానీ వీట్ బ్రాండ్ కానీ 20%. అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉంటాయి కానీ కార్బోహైడ్రేట్స్ డామినేటెడ్ కాబట్టి ఇవి 50% ఇవ్వాలి. అలాగే ప్రోటీన్ డామినేటెడ్గా అయిన ఆయిల్ కేక్ 20% అండ్
నూనె మన పప్పు ధాన్యాల పొట్టు 30%, అంటే ఈ 50% ప్రోటీన్ డామినేటెడ్ ఫుడ్ ఇచ్చినట్టయితే మనకు ఏదైతే పాల ద్వారా వెళ్తున్న ప్రోటీన్స్ అండ్ లాక్టోజ్ లాంటివన్నీ కూడా మనము మీట్ అవ్వచ్చు. మన మినరల్స్ పరిస్థితి ఏంటి అంటే మినరల్ మిక్చర్ మనం ఎలాగో ఇస్తాము, వాటి యొక్క మిల్క్ క్వాంటిటీని బట్టి 30 grams నుంచి 50-60 grams పూటకి 2 పూటలు కూడా మనకు పాల క్వాంటిటీని బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇట్లాంటి ఫార్ములాను మనం ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చూసినట్టయితే ఆవులలో 2 లీటర్లకు 1 kg, గేదెలలో 2 లీటర్లకు 1 kg, ఆవులలో 3 లీటర్లకు 1 kg ఇచ్చినట్టయితే మనము ఆ పాడి పశువు జన్యుశక్తి మేర పాలు తీయవచ్చు. అంతేగాని దాన ఇవ్వాలా వద్దా, అసలు ఇస్తే ఎంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది, పచ్చిగడ్డి మీదనే పాలు తీయచ్చు కదా, ఇలా చాలా ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానము దొరికిందని అనుకుంటూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.